హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సో నిన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారిని మహిళా కమిషన్ విచారణకు పిలిచారు. విచారించిన తర్వాత నోటీసులు ఇచ్చారు. ఆయన ఎందుకు అలా అనాల్సి వచ్చిందో అవన్నీ చెప్పారు. ఇక్కడ విషయం ఏంటంటే గత 2 సంవత్సరాలుగా ఏపీలో అనేక అంశాలు జరిగినాయి. అప్పుడు ఎప్పుడు కూడా స్పందించని మహిళా కమిషనర్, సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషనర్ ఇప్పుడే ఈ అంశం మీదే ఎందుకు స్పందించారు? అంటే వేరే ఏదన్నా డైవర్ట్ చేయడానికి ఈ టాపిక్ తీసుకొచ్చారా, లేకపోతే ఏదో విధంగా పగ తీర్చుకోవాలనో లేకపోతే ఏదో విధంగా వాళ్ళ ఇచ్చేయాలని చెప్పి ఇలా నోటీస్ ఇచ్చారా? అసలు ఎందుకు ఇంత స్పీడ్గా మహిళా కమిషన్ రియాక్ట్ అనే అంశం మనతో మాట్లాడదాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల గారు ఉన్నారు మనతోటి. నమస్తే అండి శ్యామల గారు. నమస్తే అండి. నమస్తే. సో అంటే ఏ విధంగా చూడొచ్చు దీన్ని? గత 2 ఏళ్లలో ఎప్పుడు స్పందించిన మహిళా కమిషనర్ గారు ఈసారి అంత వేగంగా స్పందించి నోటీస్ ఇచ్చి విచారణకి పిలిచి అంత ఎందుకు తీసుకున్నారంటారు? మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఉమెన్ కమిషన్ అయినా, కూటమి ప్రభుత్వంలో ఉన్న పోలీస్ శాఖ కావచ్చు, కూటమి ప్రభుత్వంలో ఉన్న రైతు సంక్షేమ శాఖలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల కోసం కాకుండా కేవలం కూటమి కోసం పనిచేస్తున్నటువంటి శాఖలు. ఇది ముందుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అది మీరు ఏ సమస్య అయినా తీసుకోండి. ఈరోజు కేవలం ఉమెన్ కమిషన్ అనే మాట్లాడట్లేదు. వ్యవస్థలు ఏవైనా కూడా ఈరోజు కూటమికి అనుకూలంగా, కూటమి యొక్క ప్రెషర్ తో వాళ్ళ కోసం పనిచేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది ఇష్టపడి చేస్తున్నారు, కొంతమంది అయిష్టంగానే ఇంకా వాళ్ళకి పాపం అవకాశాలు లేక, వాళ్ళ ప్రెషర్లను తట్టుకోలేక వాళ్ళ కోసం పనిచేయాల్సిన పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా నడుస్తున్నాయి. అదే పంథాలో ఉమెన్ కమిషన్ కూడా వ్యవహరిస్తున్నారు. అంతే. ఉమెన్ కమిషన్ లో బేసిక్ గా ఇప్పుడు ఎవరైతే హోమ్ మినిస్టర్ అనిత గారు ఒకప్పుడు భారతమ్మ గారిని అమ్మ అన్నందుకు ఎన్ని మాట్లాడినారు, మరి ఆ రోజు ఇదే ఉమెన్ కమిషన్ ఎందుకు చేయట్లేదు? ఆ రోజు ఈవిడ మాట్లాడినప్పుడు లేనిది ఈవెన్ మాట్లాడినప్పుడు ఎట్లా వస్తుంది? అదే కదా చెప్తుంది. అదే, మనం మాట్లాడితేనేమో నీతులు, అవతల వాళ్ళు మాట్లాడితేనేమో బూతులు అన్నట్టుగా ఈ రోజు వ్యవహరిస్తున్నారు. ప్రతి చోట కూడా అలాగే ఉంది. మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఎంత గౌరవం ఇచ్చాం మహిళల్ని. అపోజిషన్ వాళ్ళు మనల్ని తిడుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళకి ఇవ్వాల్సినటువంటి ఒక గౌరవాన్ని ఇచ్చి, ఆవిడ గౌరవాన్ని ఎక్కడ తగ్గించకుండా వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరి ఈ రోజు వీళ్ళు వ్యవహరిస్తున్నట్టు ఆ రోజు మనం వ్యవహరించలేదు అనేది ఖచ్చితంగా ప్రజలందరికీ అర్థమవుతోంది. ఎవరి పరిపాలన ఎలా ఉంది, ఎవరు మహిళల్ని ఎలా చూశారు వాళ్ళ ప్రభుత్వంలో అనే విషయం ఈ రోజు అర్థమవుతోంది. ఇంకొకటి ఏంటంటే, సరే మీరంటే ప్రతిపక్షము, మీకేమన్నా చెప్తే చేయకపోవడం అది వరకు ఓకే. బట్ నార్మల్ పీపుల్, కామన్ పీపుల్ కి 14 years ఒక అమ్మాయిని అత్యాచారం చేశారు, చిన్న పాపని డ్రమ్ లో పెట్టారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా దారుణమైన ఇన్సిడెంట్. కనీసం ప్రజల కోసం అన్నా సరిగా పనిచేయాలి కదా మహిళా కమిషన్. ది హోల్ గోల్ ఆఫ్ ది మహిళా కమిషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ పోలీస్ కేసు తీసుకోనప్పుడు, వాళ్ళ గొంతు లేవనప్పుడు వాళ్ళ గొంతై వీళ్ళు మాట్లాడతారన్నదే మహిళా కమిషన్. కనీసం మీరు అన్నట్లు మీరు ప్రతిపక్షం కాబట్టి మీ వరకు తీసుకోకపోయినా నార్మల్ కామన్ పీపుల్ కి తీసుకోవాలి కదా. No, 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 no. The Women Commission is working. The whole goal of Women Commission is to satisfy Kutam Prabhutvam. That's it. The whole Women Commission is not for public anymore today. అలా అనుకుంటే గనక వీళ్ళ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆడపిల్లలపై ఎన్ని అత్యాచారాలు జరిగాయి, ఆడపిల్లలపై ఎంత మంది వయస్సుతో సంబంధం లేకుండా ఒక 75 ఏళ్ల ముసలావిడ దగ్గర నుంచి వెంబడించి వాళ్ళపై అఘాయిత్యాలు చేసి వాళ్ళని చంపేసినటువంటి కేసులు కావచ్చు, చిన్న పిల్లని చెట్టు పొదల్లోకి తీసుకెళ్లి పొలాలకు తీసుకెళ్లి ఒక ఆటో డ్రైవర్ చేసిన అఘాయిత్యం కావచ్చు, అది మళ్ళీ మన పిఠాపురం పీఠాధిపతి గారి కాన్స్టిట్యుయెన్సీలోనే, మన పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యుయెన్సీలోనే జరిగినటువంటి అఘాయిత్యాలు కావచ్చు. ఇవన్నీ కూడా ఇఫ్ ఉమెన్ కమిషన్ ఈస్ దేర్ ఫర్ పబ్లిక్, అప్పుడే రెస్పాండ్ అయ్యేవాళ్ళు, అప్పుడే మాట్లాడేవాళ్ళు, అప్పుడే యాక్షన్ తీసుకునేవాళ్ళు. నిన్న మీరు ఉమెన్ కమిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఫర్గెట్ అబౌట్ పాక్సో కేసెస్ లేకపోతే ఏజ్డ్ ఉమెన్ కేసెస్ వదిలేస్తే ఓన్లీ ఎట్ ది ఏజ్ ఆఫ్ 18 to 45 ఉన్న 45 or 50 సబ్జెక్టు కరెక్షన్ ఉమెన్ మీద 45,500 కేసెస్ ఉన్నాయి. దట్ ఈస్ యాజ్ పర్ ది గవర్నమెంట్, సిట్టింగ్ గవర్నమెంట్ ఇచ్చిన డేటా ప్రకారమే 45,500 కేసెస్ ఉన్నాయి. మరి వాటికి ఏది లేనిది లేకపోతే వాటి గురించి పట్టించుకోని వాళ్ళు, ఒక మేకప్ అనేది ఈజ్ నాట్ ఒకటండి, చూసే ప్రాస్పెక్టివ్ లో ఉంటది. మేకప్ వేసుకుంటే మీరు అందంగా ఉన్నారన్న ప్రాస్పెక్టివ్ కూడా ఉంటది కదా. షీ షుడ్ బి టేకెన్ యాజ్ కాంప్లిమెంట్. రెండు విధాలు ఉంటాయి. తప్పు విధానంగా ఉమెన్ కమిషన్ ఎందుకు చూస్తుంది అసలు?
మేకప్ అనే వర్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తప్పు పదం అయితే కాదు. అండ్ మేకప్ వేసుకోవడం వేసుకోకపోవడం అనేది వన్స్ ఓన్స్ పర్సనల్ చాయిస్. దాన్ని ఎవరు ఇక్కడ తప్పు పట్టట్లేదు. అయితే అండ్ మేకప్ మంత్రి అని అమర్నాథ్ గారు ఎప్పుడైతే మాట్లాడారో అక్కడ ఎక్కడ ఆయన పేరు మెన్షన్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ ఆ పేరు మెన్షన్ చేసి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ఒక అభద్రతా భావాన్ని చూపెట్టుకున్నది టీడీపీ నాయకులే. ఆ మేకప్ మంత్రి అనేది ఇగో మా అంతగారిని అంటారా అని స్టార్ట్ చేసి ఫస్ట్ బయట వీడియోలు వదిలింది, కౌంటర్లు ఇచ్చింది టీడీపీ నాయకులే. అండ్ సో ఆ టైంలో ఆ టైమింగ్ ఏదైతే ఉందో ఆ టైంలో సాయి కృష్ణ ఇన్సిడెంట్ ని డైవర్ట్ చేయడానికే ఇది తీసుకొచ్చారన్నది పబ్లిక్ ఆర్ పర్సనల్స్ ఒపీనియన్, నాది కూడా ఒపీనియన్. మరి పార్టీ సైడ్ నుంచి ఒపీనియన్ ఏంటి? డెఫినెట్ గా వాళ్ళు ఏమనుకున్నారంటే మనం ఇందులో పడిపోతే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు అనేది డైవర్ట్ అయిపోతుంది అని యాజ్ యూజువల్ గా వాళ్ళ ఆనవాయితీ ప్రకారం అని చెప్పి వాళ్ళు అనుకుని ఉండొచ్చు. ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఇష్యూ అయినా ఆర్ ఒక సాయి కృష్ణ లాకప్ డెత్ ఇష్యూ అయినా డిఎస్సి ఇష్యూ అయినా ఇవన్నీ కూడా డైవర్ట్ అయిపోతాయి అని చెప్పి ఇది ఒకటి తీసుకుని వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ దేని నుంచి డీవియేట్ అవ్వలేదు. ఒక పక్క ఇది జరుగుతున్నప్పుడే అన్న వెళ్లి వాళ్ళని కలవడం జరిగింది, వాళ్ళ కుటుంబానికి అండగా ఉండడం జరిగింది. అండ్ డిఎస్సి నాయకుల కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము, అలాగే స్టీల్ ఫ్యాక్టరీ కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం అన్నే స్వయంగా చెప్పడం జరిగింది. సో అన్నిటినీ మనం ప్రజలకు ఎల్లప్పుడూ గుర్తు చేస్తూ వీళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ లో రాష్ట్ర ప్రజలు పడిపోకుండా ఉండడానికి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ గా నిలబడి ఫైట్ చేస్తా ఉంది. వీళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ ఏ మాత్రం ఇక ముందు పనిచేయబోవు. అయితే అది వాళ్ళు గుర్తుపెట్టుకుంటే మంచిది. స్వయంగా మీరే విక్టిమ్, మీ పైన టీడీపీ వాళ్ళు చాలా దారుణమైన ట్రోల్స్ చేశారు. మీ క్యారెక్టర్ గురించి మీ పాత వీడియోస్ అవన్నీ తీసి విపరీతమైన ట్రోలింగ్ చేశారు. అప్పుడు మీరు మహిళా కమిషన్ ఏమైనా స్పందించారా, ఏమైనా అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేశారా? అప్పుడు మీకు ఎవరైనా అండగా నిలబడ్డారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకళ్ళని మనం ఎక్నాలెడ్జ్ చేసాము అంటే మనం వాళ్ళకి వాల్యూ ఇస్తున్నట్టు అర్థం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఎక్నాలెడ్జ్ చేయాలని నేను అనుకోలేదు. వాళ్ళ స్వభావం అంతా వాళ్ళ క్యారెక్టర్స్ అవి వాళ్ళు బయట పెట్టుకున్నారు అంతే. ఇప్పుడు నేను రెస్పాండ్ అయ్యి వాళ్ళని హీరోలను చేయాలని నేను అనుకోవట్లేదు. సో అందుకే అండ్ ఉమెన్ కమిషన్ నిజంగా అంత నిబద్ధతగా పనిచేస్తే ఆ రోజు ఉమెన్ కమిషనే ఒక యాక్షన్ తీసుకోవాలి. దట్స్ వాట్ ఐ సెడ్. నేను మొన్న లోకేష్ గారి మీద, మన పేపర్ లీకేజ్ లోకేష్ గారి మీద నేను కంప్లైంట్ చేసినప్పుడు ఉమెన్ కమిషన్ లో ఒక నాయకుడు అనేవాళ్ళు ఎలా ఉండాలి? మహిళలు అంటే అందరూ మహిళలు ఈక్వలే. టీడీపీ మహిళలకు ఒకలాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఒకలాగా, రాష్ట్రంలో మిగతా పార్టీ మహిళలకు ఒకలాగా అనేది ఉండదు. నేను రాష్ట్రంలో అందరు మహిళల గురించి మాట్లాడాను ఆ రోజు. ఏ మహిళ మీదైనా సరే అసభ్యకరమైన పోస్టులు పెట్టకూడదు అనే ఒక ఆర్డర్ లోకేష్ గారు పాస్ చేసి ఉంటే గనక వాళ్ళ టీం కి ఎవరైనా ధైర్యం చేస్తారా అసలు? సో నాయకులే ఎంకరేజ్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ దీనికోసం వీళ్ళు జిల్లా చేయడం తప్పులేదు. సో తప్పు వీళ్ళది కాదు, చేసే వాళ్ళది కాదు. ఎవరైతే పైన నుంచి వీళ్ళని గైడ్ చేస్తున్నారో వాళ్ళది తప్పు. వాళ్ళ బుద్ధులు మారాలి, వాళ్ళు కరెక్ట్ గా ఉండాలి, వాళ్ళ వెన్నులో వణుకు పుట్టాలి. అప్పుడు కింద వాళ్ళందరూ సెట్ అవుతారు. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు గతంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడుతూ, మీ పార్టీ వాళ్ళకి నేను మాటిస్తున్నాను, పేర్లు కూడా పవన్ కళ్యాణ్ గారు పెట్టి, మీ వాళ్ళకి మాటిస్తున్నాను, మీ వాళ్ళని ఎవరైనా ఏమనంటే నేను బాధ్యత తీసుకుంటాను, నాది రెస్పాన్సిబిలిటీ. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఆడవాళ్ళని ఒక్క మాట కూడా అన్నా నేను ఊరుకోను, కఠినమైన చట్టాలు తీసుకొస్తా అని చెప్పారు. కానీ ఈరోజు సీమరాజా అనే ఒక వ్యక్తి పెట్టిన తమ్నైల్స్, కిరాక్ ఆర్పి మాట్లాడేవి, ఏబిఎన్ రాధాకృష్ణ మాడేవి, ఈ టైంలో ఎప్పుడు అటు ఉమెన్ కమిషన్కి కనపడలేదు, ఇటు పవన్ కళ్యాణ్కి కనపడలేదు. అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చే ముందు అన్ని కబుర్లేనా, లేకపోతే ఇవన్నీ మర్చిపోయారు ఇప్పుడు వీళ్ళు? ఒకటి, మీరు మొదట అడిగిన మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఒక మాట గురించి, మహిళలకు ఇచ్చిన హామీ గురించి. పవన్ కళ్యాణ్ గారి మాటల్ని సీరియస్ గా తీసుకోవడం అనేది రాష్ట్ర ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. పవన్ కళ్యాణ్ గారి మాటల్ని పట్టించుకోవడం అనేది అసలు ఆయన గురించి ఆలోచించడమే మర్చిపోయారు చాలా మంది ఇవాళ రేపు. ఓకే, ఆయన ఏదో మాట్లాడతారు, వస్తారు, వెళ్ళిపోతారు అన్నట్టే చూస్తున్నారు తప్ప ఆయన ఇచ్చిన ఒక మాటకి ఆయన ఒక స్టాండ్ తీసుకోలేని రోజే ఆయన విఫలం అయిపోయారు యాజ్ ఎ పొలిటికల్ లీడర్. సో ఇంతమంది, ఒక సుగాలి ప్రీతి కేసునే నా తొలి సంతకంగా చేస్తాను అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ రోజున మళ్ళీ సుగాలి ప్రీతి గారి మదర్ జగనన్న వైపు చూసి జగనన్న సహాయార్థం మళ్ళీ జగనన్న వైపు వచ్చారు అంటే నువ్వు ఏ న్యాయం చేసావు ఆ అమ్మాయికి? ఏ న్యాయం చేశారు మీరు? సో హీస్ నో, ఐ థింక్ నోబడీ ఈస్ టేకింగ్ హిస్ కామెంట్ సీరియస్లీ ఎనీమోర్. సో అసలు మనం మాట్లాడుకుని కూడా వేస్ట్ ఆయన గురించి. ఫైనల్ గా ఉమెన్ కమిషన్
ఫైనల్ గా నిన్న కేవీఆర్ జర్నలిస్ట్ కేవీఆర్ ని వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ అరెస్ట్ చేశారు. చూసే ఉంటారు మీరు ఆ విజువల్స్. పాపం వాళ్ళ భార్య రోడ్డు మీద నుంచి రైట్. ఏడుస్తున్నారు, ఆమెను కూడా బలవంతంగా లాగారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఎంతో భయపడిపోయిన పరిస్థితి వచ్చింది. అంటే ఇంత దారుణంగా ఇంత కఠినంగా ఏదో ఒక టెర్రరిస్ట్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అంటారండి? జర్నలిజం అనేది వెరీ పవర్ఫుల్ వెపన్. సో ఆ పవర్ఫుల్ వెపన్ ని ఎవరైతే కరెక్ట్ గా యూజ్ చేసుకుంటున్నారో, ఏ ప్రలోభాలకి లొంగకుండా, ఎవరి ప్రెషర్స్ కి లొంగకుండా, ఆ కరెక్ట్ గా జర్నలిజం వాల్యూస్ ని మెయింటైన్ చేస్తూ ఎవరైతే ముందుకెళ్తున్నారో వాళ్ళందరి పైన కూడా ఈ కూటమి ప్రభుత్వం కన్నుంది. వాళ్ళని ఎలాగో అలాగా ఇబ్బంది పెట్టి, వాళ్ళని ఎలాగో అలాగా వాళ్ళ వాయిస్ ని కట్టడి చేసి, వాళ్ళ గొంతుకని ఆపేసి, వాళ్ళు ఏదైతే నిజాలు ప్రజలకు తెలియజేస్తున్నారో అవన్నీ కూడా తెలియజేయకుండా నొక్కి పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంగానే నడుస్తోంది. అది ఇండివిజువల్ జర్నలిజం చేసే వాళ్ళని అవ్వచ్చు, ఆర్ సీరియస్ గా జర్నలిస్ట్ గా కొన్ని సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళు అవ్వచ్చు, లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉండి ఎవరైతే నిజాలు ప్రజలకు తెలియజేస్తున్నారో, జర్నలిజం వాల్యూస్ ని మెయింటైన్ చేస్తూ వాళ్ళని కావచ్చు, ఇదే పంతాలో వాళ్ళు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, హైదరాబాద్ లో ఉండి ఇక్కడ అరెస్ట్ చేసి వాళ్ళని టీఎస్ వెహికల్స్ లో వచ్చి అరెస్ట్ చేసి ఇక్కడి పోలీసులు మళ్ళీ అక్కడికి ఆంధ్రాకి తీసుకెళ్లాల్సిన అవసరం, అంత అంత అర్జెన్సీ ఏంటి అనేది ఇక్కడ మనం ప్రజలు ఆలోచించాలి. అంత హడావిడిగా, అంత హుటాహుటిన ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది ప్రజలు గమనించాలి, ఆలోచించాలి. ఎవరి కోసం ఎవరు పనిచేస్తున్నారు అనేది కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ విజువల్స్ లో వాళ్ళ వైఫ్ గాని చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలంగాణ మిడిల్ క్లాస్ జర్నలిస్ట్ పిల్లలకి ఇచ్చిన గిఫ్ట్ ట్రామా ఫర్ లైఫ్ అని అందరూ ఈ రోజు తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్నారు. బట్ అది ఎంతవరకు ఫేర్? ఆయన మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, అంతవరకు fair. ఒక హ్యుమానిటీ గ్రౌండ్ వదిలేసి అంత లాక్కొని ఈడ్చుకొచ్చి పిల్లలు ఉన్నా సరే పిల్లల ముందు అంత భయానకంగా చేయడం అనేది ఎవరు తెలంగాణ ప్రజలు ఎవరు దాన్ని హర్షించదగట్లేదు అసలుకే. బట్ మీ ఒపీనియన్ ఏంటి దాని మీద, పిల్లల్ని అలా చేయడం దాని మీద? డెఫినెట్ గా పిల్లలకి అదొక ట్రామా. వాళ్ళ నాన్నగారిని ఒకళ్ళు వచ్చి అర్ధరాత్రి పూట అలా తీసుకెళ్తున్నారు అంటే అది ఖచ్చితంగా ఆ వయసులో ఉన్న పిల్లల మానసిక స్థితిపై చాలా గట్టిగా ప్రభావం చూపిస్తుంది. అయితే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనేది పక్కన పెడితే, అంత తప్పు ఆయన అసలు ఏం చేశారు అనేది నా ప్రశ్న. ఆయన ఏంటి? రెడ్ బుక్ ని ఎర్రి బుక్ అన్నారంట, అది చాలా పర్సనల్ గా తీసుకున్నారు నారా లోకేష్ గారు అన్నది కొన్ని మరి సోర్సెస్ నారా చెప్తున్నవి. లోకేష్ గారు మాట్లాడినటువంటి పదాల గురించి అంటే ఇప్పుడు మనం కూడా ఆయన అర్ధరాత్రి పూట తీసుకెళ్లి అలా అరెస్ట్ చేసేయచ్చా? మరి ఆయన మాట్లాడిన పదజాలం గురించి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాడిన పదాల గురించి, అంటే మీకొక న్యాయము, సామాన్యుడికి ఒక న్యాయం. సామాన్య ప్రజలు నోరు విప్పకూడదు, మధ్య తరగతి వాళ్ళు డిస్కస్ చేసుకోకూడదు మీరు చేసేటువంటి అన్యాయాల గురించి, ఆర్ దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎవరు మాట్లాడినా సరే మీ అధికార జులుం చూపిస్తారు వాళ్ళ మీద. మీరు మాత్రం ఏ పదాలైనా వాడచ్చు, ఏమైనా చేయొచ్చు. అలానే నిన్న కావలిలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఒక లేడీని బయటకు తీసుకొచ్చి బట్టలు లేకుండా చేశారు. దాని మీద అసలు ఉమెన్ కమిషన్ అసలు తీసుకోనే లేదు. అండ్ అది చాలా బీయింగ్ ఏ ఉమెన్ ఇట్ వాస్ సో స్కేర్డ్. దాన్ని చూసినప్పుడు నాకే చాలా బాధ వేసింది, కళ్ళల్లో నీళ్ళు తిరిగింది. అది ఆవిడ ఎంగు కూడా కాదు, ముసలావిడ పాపం. నేను నిన్న ఈ విషయం గురించి కూడా ఉమెన్ కమిషన్ ముందు మాట్లాడడం జరిగింది అక్కడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు. ఇవేవి సుమోటోగా తీసుకున్నప్పుడు, ఇవేవి మీకు అంత అర్జెన్సీ కానప్పుడు, గుడివాడ అమర్నాథ్ గారు మేకప్ అన్నది మాత్రమే మీకు అర్జెన్సీ. సో దిస్ ఇస్ హౌ యూ ఆపరేట్, దిస్ ఈస్ యువర్ మోడస్ ఆపరెండా. సో ఇది మీరు ఇలా ఆపరేట్ చేస్తారా అనేది నేను క్వశ్చన్ చేయడం జరిగింది. మరి వాళ్ళు దీనికి సమాధానం ఉమెన్ కమిషన్ చెప్పాలి. మొన్న మేము ఇచ్చిన 5 రిప్రజెంటేషన్స్ మీద కూడా వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు అనేది ఉమెన్ కమిషన్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. మరి అవేమీ సుమోటో కాదు. గుడివాడ అమర్నాథ్ గారి కేసు మాత్రం సుమోటో అయిపోయింది. ఎందుకంటే పాపం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రిగా ఉన్నారు, యాక్టివ్ గా విశాఖపట్నంలో మొత్తం తిరుగుతా ఉన్నారు, అనకాపల్లిలో తిరుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన కేసు ఒక్కటే సుమోటో అయిపోయింది, అర్జెన్సీ అయిపోయింది పాపం ప్రభుత్వానికి. దట్స్ ఇట్. ఈ లాస్ట్ 2 years నుంచి ఉమెన్ కమిషన్ కాస్త మొత్తము కూటమి గవర్నమెంట్ కమిషన్ గా లేకపోతే టీడీపీ కమిషన్ గా ఏమైనా మారిపోయిందంటారా? రాయపాటి శైలజ గారు కూటమి ప్రభుత్వానికి ఎంత ఫర్గా ఉంటారు. అమరావతి టైంలో ఆవిడ గట్టి పోరాటం చేసింది కాబట్టి అది వచ్చింది అన్నట్టు జనాలు మాట్లాడుతున్నారు. బట్
అట్ ది ఎండ్ ఆఫ్ ది ఆమె కూడా ఒక ఉమెన్ అన్న పాయింట్ మర్చిపోయి చేస్తున్నారు అన్నది కూడా ప్రజలు అసలు అంటున్నారు. మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆవిడ అవైలబుల్ గా లేరు, దో అపాయింట్మెంట్ తీసుకుని మేము వెళ్ళినా కూడా. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హౌ షీ ట్రీట్స్ అ ఉమెన్ ఇన్ ద స్టేట్. నెగ్లిజెంట్. మేము 5 ఉమెన్, యూ ఫర్గట్ అబౌట్ వైఎస్ఆర్సీపీ ఆర్ యూ ఫర్గట్ అబౌట్ టీడీపీ, ఒక 5 మహిళలు వచ్చి మీతో మాట్లాడతాము అని చెప్పి మీ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినప్పుడు మీరు అవైలబుల్ గా లేరు అంటే మీరు మహిళలకి ఏం చెప్తున్నారు? అవును. ఈజ్ ఇందాక నాట్ జగన్ గారు అవైలబుల్ చెప్పారు, అని చెప్తున్నారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ వ్యవస్థ నడుస్తుంది, బీహార్ లో కాదు మన దగ్గర జంగిల్ రాజ్ ప్రభుత్వం నడుస్తుంది అని చెప్తున్నారు ఇందాక జగన్ గారు. సో అదే అదే కనుక అండ్ ఇంకొకటి హిట్లర్ April 20 పుట్టారు, చంద్రబాబు నాయుడు కూడా April 20 పుట్టారు. సో డస్ దట్ మీన్ హిట్లర్ మళ్ళీ పుట్టారా? అది మన దురదృష్టానికి ఆంధ్రప్రదేశ్ లోనే పుట్టారా? April 20, it itself shows 420. ఫైనల్ గా శ్యామల గారు, అంటే ఏపీలో అనేక సమస్యలు ఉన్నాయి. మనకి అమరావతి సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ, పంటకి గిట్టుబాటు ధరలు లేవు కానీ, ఇలాంటి అనేక సమస్యలు ఉండగా అన్ని పక్కన పెట్టేసి మేకప్ అన్నదానికో లేకపోతే జర్నలిస్టులను అరెస్ట్ చేయడం వాటికో ఇట్లాంటి వాటికే కూటమి ప్రభుత్వం టైం అంతా కేటాయిస్తుంది కదా. మరి ప్రజా సమస్యల కోసం వైఎస్ఆర్సీపీ ఏమన్నా చేస్తుందా? నేను ఇక్కడ మీ లాంటి ఇండివిజువల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి కావచ్చు ఆర్ మీడియా వాళ్ళకి కావచ్చు అండ్ ఎవరైతే సీనియర్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, దయచేసి మనం కూడా ఈ ట్రాప్ లో పడొద్దు. వాళ్ళకి కావాల్సింది ఇదే. ఇప్పుడు మీరు మమ్మల్ని ఇలా మేకప్ల గురించి మాత్రమే అడగాలి, అంతే తప్ప వాళ్ళు చేసేటువంటి అన్యాయాల గురించి మీరు మమ్మల్ని అడగకూడదు, మేము మాట్లాడకూడదు అనే వాళ్ళ ఆలోచన. దిస్ ఈస్ హౌ దే ఆర్ ప్లానింగ్, దిస్ ఇస్ ద ట్రాప్, ఇట్స్ బిన్ సెట్. సో దాంట్లో మనం పడకుండా మనం కొంచెం లైక్ ఎలా చెప్పాలి మీకు ఎగ్జాక్ట్ గా, కొంచెం అవేగా స్మార్ట్ గా ఆలోచించి, కొంచెం స్మార్ట్ గా ఆలోచించి ది రియల్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది దాని మీద డిస్కషన్స్ పెట్టండి. దాని మీద మీరు ఇట్లాంటి జూమ్స్ తీసుకోండి. అండ్ డెవలప్మెంట్స్ ఎక్కడ మనం వెనకబడిపోతున్నాము, జగనన్న గవర్నమెంట్ లో మనం ఎంత బాగా చేసుకుని వచ్చా. నిన్న మొన్న కూడా వాళ్ళు వెలిగొండ వెళ్ళి క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేశారు. అండ్ వి ఆల్ నో వెలిగొండ ప్రాజెక్ట్ కి ఎవరు శంకుస్థాపన చేశారు, ఎవరు దాన్ని డెవలప్ చేశారు, ఏ గవర్నమెంట్ లో దాని సెకండ్ టనల్ పూర్తయింది అనేది అందరికీ తెలుసు. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ప్లీజ్ అవి మీరు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. సో దయచేసి కూటమి ట్రాప్ లో మాత్రం పడద్దు. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.